ఈరోజు మీకైతే డబుల్ ధమాక్ అనమాట. ఒకే స్క్రీన్ మీద ఇద్దరు సూపర్ స్టార్లను చూసి ఎట్లా ఉంటుంది? రేపు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చిన యాపిల్ పండ్లు ఎక్కువరన్నా కోసుకుంది నీకు ఆల్రెడీ పూర్తి చేసుకొని వచ్చారు కదన్నా. సో ఎట్లా అనిపించింది? ఇంకా పూర్తి కాలేదు. ఎట్లా అంటే ఇప్పుడు చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే మీరు వేరే యూట్యూబర్స్ తోని కలవారు కదా, సో చెర్రీ బ్రో తోటి ఎందుకు కలిసారని చాలా మందికి క్వశ్చన్ అనమాట. ఏంటంటే కలిసిన ఫస్ట్ రోజే మాకు సింక్ అయిపోయింది బాగా. మమ్మీతో రెడీ చేసారు కదన్నా మీరు. మమ్మీతో రైడ్ చేయాలని ఎందుకు అనిపించింది? సో అప్పుడు చేసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను ఎక్స్పీరియన్స్ చేసేది మా మమ్మీకి కూడా కొంచెం అర్థం కావాలని ఉంది. అందువల్ల రైడ్ తీసుకుపోయినా. ఒకవేళ మీరు రైడర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళ? రైడర్ కాకపోయి ఉంటేనా మెయిన్ ఏంటంటే మాకు ఇప్పుడు ఏదో యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే మాకు ఇప్పుడు అక్కడ వరల్డ్ రైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడిక్కడే సొల్లు క్రింజ్ వాగులు చేసుకున్నా కూడా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. మనం వరల్డ్ రైడ్ అని చేయాలని చెప్పి ఒకరికి మెసేజ్ చేస్తే, ఆల్రెడీ చేసిన వాళ్ళకి మెసేజ్ చేస్తే లిటరల్గా బ్లాక్ చేసిండు. కొంచెం నవ్విరు ఎక్కిరిచ్చిరు. ఇంకా మా ఊర్లో అయితే దారుణం. ఇంకా కెమెరా పెట్టుకుని ఏదో ఒకటి చేసుకుంటే అయితే మా ఆడియన్స్ కున్న ఒక క్వశ్చన్ ఏంటంటే ఇద్దరి పెళ్ళి ఎప్పుడు అసలు? ఇద్దరు కాబట్టి మీ ఇద్దరికి సపరేట్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని. చేసుకోవాలి బ్రో. ఏమో నాకు ఫోకస్ అంతా ఇంకా వరల్డ్ రైడ్. ఫ్యాన్స్ కానీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ సెల్ఫీలు అడుగుతా ఉంటారా? ఇస్తారా మరి? లేకపోతే సెల్ఫీ అయితే ఇస్తానే, రక్తం అంటేనే కష్టం. మన ఇండియాలో ఉన్న వెదర్ కి మీరు ఫారెన్కి వెళ్ళినప్పుడు అక్కడ వెదర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సడన్ గా ఎండ కొడుతుంది, సడన్ గా వర్షం పడుతుంది. ఇంకా బాడీకి ఎట్లా రియాక్ట్ అవ్వాలని కూడా తెలియదు. దాంతోపాటు ఇంక తిండి ప్రాపర్ ఉండదు. అట్లీస్ట్ ఫుడ్ ఉన్నా సర్వే కావచ్చు, మాకు ఫుడ్ ప్రాపర్ ఉండదు. అయితే అదే సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు కొన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదన్నా, సో అవి అయితే కొన్ని డబ్బుల కోసమే చేస్తుండు, అవి ఫెయిర్ కాదు అంటారు చాలా మంది. అవును, డబ్బుల కోసమే చేస్తున్నా నేను. మేము చేసిన రైల్లో ఒక 20% చేసేసి నువ్వు మాట్లాడు. మేము చేసిన రైల్లో ఒక 20% మొత్తం కూడా చేయాల్సి. నువ్వు ఇండియా నుంచి బయటికి ఒక కంట్రీకి బైక్ తీసుకోబో. ఒకటే రిక్వెస్ట్, మీ పని ఏదో మీరు అది చూసుకోండి, మా బాధ ఏదో మేము పడుకుంటాం. మాకు సపోర్ట్ చేసేవాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. మీకు వ్యూస్ కావాలని చెప్పేసి మమ్మల్ని దండండి.